రాష్ట్రంలో నిన్న 20 కార్పొరేషన్లకు చైర్మన్లను అలాగే ఆర్టీసీకి వైస్ చైర్మన్ను కూడా నియమిస్తా ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల నియామకాలు తెలుగుదేశం పార్టీలో సీనియర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదటి జాబితాలోనే తమ పేరు ఉంటుంది, తమకు గౌరవం దక్కుతుందని చాలామంది సీనియర్లు టికెట్లు వదులుకున్న వాళ్ళు కూడా ఆశించారు. అయితే ఈ జాబితా 20 మందికే పరిమితం కావడం, వాటిలో కూడా చాలామందికి చోటు దక్కకపోవడం అనేది పార్టీలో ముఖ్య నేతలకు తీవ్ర అసంతృప్తిని కల్పించింది. ఇలాంటి వారిలో అసంతృప్తికి గురైన వారిలో ముఖ్యమైన వ్యక్తి పట్టాభి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాటం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన ప్రభుత్వం రాగానే తనకు ఏపీఐఐసి చైర్మన్ కావాలని అడిగినట్టు సమాచారం. అది కాకపోతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అన్న ఇవ్వాలని ఒక ప్రతిపాదన పెట్టినట్టు ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదటి జాబితాలో తన పేరు ఉంటుందని పట్టాభి 100% నమ్మాడు. అయితే నిన్న వెలువడిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం పట్టాభికే కాదు, పార్టీలో ఉండే కొందరు సీనియర్లకు కూడా మైండ్ బ్లాక్ చేసిందట. అలాగే ఇతనితో పాటు టికెట్ వదులుకున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఉన్నారు. దేవినేని ఉమ్మకు రాష్ట్ర స్థాయిలో మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఆయన వసంత కృష్ణప్రసాద్ కోసం, ఎవరైతే వైసీపీ నుంచి వచ్చారో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కోసం టికెట్ వదులుకున్నారు. సో ఈ జాబితాలో దేవినేని ఉమా పేరు కూడా లేకపోవడం అనేది టీడీపీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే ఈ ఏపీఐఏసీ చైర్మన్ ఎవరైతే పట్టాభి అడిగారో ఆ పదవిని రఘురామకృష్ణంరాజు కోసం టికెట్ వదులుకున్న ఉండి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఇచ్చారు. సో ఇది కొంతవరకు రీజనబులే అని చెప్పి అనుకోవచ్చు. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పార్టీలోనే ఉన్న నెట్టెం రఘురాం ఈ జాబితా చూసి కాస్త అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే వర్ల రామయ్యకు తెలుగుదేశం పార్టీ గతంలోనే రాజ్యసభ ఇవ్వచ్చు అనేది ఒక ప్రచారం జరిగింది. ఆయనకు ఆల్మోస్ట్ అయిపోయింది, నామినేషన్ వేయబోతున్నారనే సందర్భంలో టక్మని పేరు మారిపోయింది. ఆ వర్ల రామయ్యకి అయితే వాళ్ళ కొడుకు వెంకటేష్కు పామరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు. అయినప్పటికీ కూడా వర్లరామయ్య తనకు ఏదో ఒక పదవి కావాలని అడుగుతున్నారు. ఈ లిస్టులో వర్లరామయ్య పేరు కూడా లేదు. అయితే వర్లరామయ్య కొడుకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే అయినందువల్ల ఇక నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఆయన పేరు ఉండదు ఖచ్చితంగా అనేది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న, ఆయన కూడా తొలి జాబితాలో నా పేరు ఉండొచ్చు అనుకున్నారు, పేరు లేదు. అలాగే నాదెండ్ల మనోహర్ కోసం టికెట్ త్యాగం చేసిన ఆలపాటి రాజాకు ఈ జాబితాలో చోటు దక్కచ్చు అనుకున్నారు, ఆయనకు కూడా రాలేదు. ఈయనతో పాటు విశాఖపట్నం సిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, విజయవాడకు చెందిన వంగవీటి రాధా తొలి జాబితాలోనే కార్పొరేషన్ల చైర్మన్లు కాగలమని అనుకున్నారు. అయితే వాళ్ళకు కూడా ఈ స్థానం దక్కలేదు. తొలి జాబితాలో స్థానం దక్కలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ను వదులుకున్న వర్మ, ఆయనకు కూడా తొలి జాబితాలో చోటు దక్కచ్చని అనుకున్నారు. కానీ అయితే ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు. అందుకే ఈ జాబితాలో ఆయన పేరు లేదనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ను వదులుకున్న జితేందర్ గౌడ్ కూడా తొలి జాబితాలో తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి మారిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కోసం తన టికెట్ను వదులుకున్నారు. సో ఈ జాబితాలో జితేంద్ర గౌడ్కు కూడా చోటు దక్కలేదు. అలాగే అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, బీజేపీ కోసం ధర్మవరం టికెట్ వదులుకున్న పరిటాల శ్రీరామ్ ఈ జాబితాలో చోటు దక్కచ్చు అనుకున్నారు, వాళ్ళకు కూడా నిరాశే ఎదురైంది. ఇక్కడ ఈ జాబితాలో ఒక పరిశీలించాల్సిన అంశము, హైలైట్ ఒక అంశం ఏమంటే, కర్నూలు జిల్లా డోను టికెట్ను చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్టు ధర్మవరం సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు మీటింగ్లో. తీరా చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోసం డోన్ టికెట్ను ధర్మవరం సుబ్బారెడ్డికి ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పడగానే సుబ్బారెడ్డికి ముఖ్యమైన పదవి ఇచ్చి గుర్తింపిస్తానని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు.
తొలి జాబితాలో సుబ్బారెడ్డికి కూడా స్థానం దక్కలేదు. అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూడా టికెట్లు వదులుకున్నారు. వాళ్ళకు కూడా స్థానం దక్కకపోవడంతో వారు కొంత నిరాశ చెందినట్లు మనకు సమాచారం అందుతోంది. అలాగే మంత్రాలయం టికెట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వచ్చిన రాఘవేందర్ రెడ్డి కోసం తిక్కారెడ్డి వదులుకున్నారు. తిక్కారెడ్డికి కూడా ప్రభుత్వం ఏర్పడతానే మేము మంచి పదవి ఇచ్చి ఆయనకు తగిన గౌరవం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయనకు కూడా ఈ లిస్టులో స్థానం దక్కకపోవడంతో తిక్కారెడ్డి ఆయన వర్గీయులు కూడా కాస్త అసంతృప్తికి లోనైనట్లు కర్నూలు నుంచి మనకు సమాచారం అందుతోంది. అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన నాయకుడు. ఆయన తొలి నుంచి వాళ్ళ కుటుంబము ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా సురేంద్రబాబుకు ఇచ్చారు. సురేంద్రబాబు గెలిచిపోయాడు. హనుమంతరాయ చౌదరి తొలి జాబితాలో నాకు కార్పొరేషన్ చైర్మన్ మంచి గుర్తింపు వస్తుంది అనుకున్నారు. ఆయనకు కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. వీటన్నిటితో పాటు కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి తెచ్చిన చాందు భాషా కూడా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అవుతానని ఆశపడ్డాడు. తొలి జాబితాలో ఆయనకు కూడా లిస్టు లేదు. వీటితో పాటు జనసేన కోసం తిరుపతి టికెట్ను వదులుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రయాణం చేస్తున్న నరసింహ యాదవ్ కూడా తొలి జాబితాలో మాకు పదవులు వస్తాయని చెప్పి ఆశించారు. వాళ్ళిద్దరు కూడా నిరాశ ఎదురైంది. అయితే వాళ్ళ ఇద్దరు వర్గీయులు చెబుతున్నది ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకంలో ఈ ఇద్దరికి కూడా చోటు ఉంటుందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. చూద్దాం ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎదురైన ఈ వివాదానికి ఏ రకంగా తెరవేస్తారో చూడాలి. అయితే తొలి విడత జాబితాలో లంకా దినకర్ ఆయన బీజేపీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా కావాల్సిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఆయన బీజేపీలో పోయి అధికార ప్రతినిధి అయినారని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. ఆయనకు కూడా తొలి జాబితాలో కార్పొరేషన్ చైర్మన్ రావడం అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.